ఈ సౌండ్ బార్ మీరు వెతకండి, టైం వేస్ట్ అస్సలే దొరకదు. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే వచ్చేసాయి సెప్టెంబర్ 23 నుంచి అందరికీ, అండ్ సెప్టెంబర్ 22 నుంచి ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ టీవీ ఉన్న వాళ్ళు లేదా కొత్తగా టీవీ కొన్న వాళ్ళు బెస్ట్ థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం సౌండ్ బార్స్ని అయితే పర్చేస్ చేయడానికి ఇదే బెస్ట్ టైం. ఈ వీడియోలో 5,000 నుంచి ₹1,00,000 వరకు ఈ ఆఫర్స్లో మనం కన్సిడర్ చేయగలిగే బెస్ట్ సౌండ్ బార్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే సౌండ్ బార్కి సంబంధించిన రివ్యూస్ మ్యాక్సిమం మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ కొనే ప్లానింగ్లో ఉంటే ఒకసారి ఇండివిజువల్ రివ్యూస్ని కూడా చెక్ చేయండి. ఇంకా ముందుగా అండర్ 10,000 రేంజ్లో మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ది ట్రిబిట్ S1. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ అయితే పబ్లిష్ చేశాను. 8,000-9,000 ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్ కూపన్ అవి ఇవి కలుపుకొని నియర్లీ 7,000లో వస్తుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ 5,000 అయినా కానీ ఇంకో 2,000 ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని అయితే పర్చేజ్ చేయండి. సౌండ్ స్టేజ్, సౌండ్ సిగ్నేచర్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. బేస్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి. ఒక బడ్జెట్ LG SP80 సౌండ్ సిగ్నేచర్ లాగా అయితే అనిపించింది నాకైతే. ఆ ప్రైస్ రేంజ్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చెప్పి టైం వేస్ట్ చేయను, స్క్రీన్ పై ఉంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అయితే ఐడియా వస్తుంది సౌండ్ బార్ గురించి. అండ్ నెక్స్ట్ది శాంసంగ్ సౌండ్ బార్ HW-C45E XL. ఇదైతే రెగ్యులర్గా 10,000 అలా ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 8,000-9,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. ఇన్ కేస్ ట్రిబిట్ వద్దు అనుకుంటే ఒక బ్రాండెడ్ ఆప్షన్గా కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 300 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ సేమ్ ట్రిబిట్ S1 లాగే ఇది కూడా 2.1 ఛానల్ సౌండ్ బార్. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం పైకి వెళ్తే నియర్లీ 10,000 వరకు వెళ్తే జెబ్రానిక్స్ జూక్ బార్ 9510WS Pro. దీన్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళు 15,000కి లాంచ్ చేశారు, బట్ ఈ ఆఫర్స్లో నియర్లీ 10,000, 10 to 12,000 మధ్య ప్రైస్ రేంజ్లో పక్కా వస్తుంది. ఇంతకు ముందు వచ్చింది, ఈసారి కూడా వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది, 600 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇంతకుముందు బిలో 10,000లో మనం మాట్లాడుకున్న రెండు కూడా 300 వాటే. కొంచెం పెద్ద హాల్ ఉండి కొంచెం లౌడ్గా సౌండ్ కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బేస్ అయితే ఇంకా అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువే ఉంది. సో మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది 5.1 ఛానల్, శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉంటాయి, కంప్లీట్గా వైర్లెస్ మనకి. సో సరౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 నుండి 5.1 ఛానల్తో 600 వాట్తో కావాలి అనుకుంటే బేస్ లవర్స్ మెయిన్గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వీడియోలో ముందుకెళ్ళే ముందు వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 9th ఇయర్లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ 8 ఇయర్స్ అయితే నేను ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ అడగకపోతే మీరు అసలే సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి పట్టుబట్టి ఈ మధ్య అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది టీవీ గురించి కావచ్చు, మొబైల్ గురించి కావచ్చు, ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి కావచ్చు, ఏదో ఒకటి మీరు చూసే ఉంటారు, ఎంతో కొంత హెల్ప్ అయ్యే ఉంటుంది. సో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అదైతే నాకు మోటివేషన్ ఇస్తుంది. ఈ రోజుల్లో నెంబర్ కూడా మ్యాటర్ అవుతుంది, అందుకే తప్పట్లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్లా అనిపించవచ్చు, బట్ తప్పట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది సోనీ HT-S20R సౌండ్ బార్. రెగ్యులర్గా 16,000-17,000 ఉంటుంది, బట్ ఈ సేల్స్లో 12,000 నుంచి 13,000 వస్తుంది. లీస్ట్ 13,500కి అయితే పక్కా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. నేను ఈ ఆఫర్స్లో రాబోతున్న ప్రైసెస్ అన్నీ కూడా విత్ బ్యాంక్ డిస్కౌంటే చెప్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేది, ఏది ఉన్నా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరిదైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీది రిక్వెస్ట్ చేసి తీసుకొని అప్పుడే అడిషనల్గా ప్రతి ప్రోడక్ట్పై 2 నుంచి 3,000 ఇంకా వాల్యూ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ అయితే ఇంకా ఎక్కువే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా S20R గురించి మాట్లాడుకుంటే దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. 5.1 ఛానల్తో వస్తుంది, 400 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది, బట్ 400 వాట్ తగినంత లౌడ్గా అయితే అనిపించలేదు. బట్ సౌండ్ స్టేజ్ అయితే ప్రీమియంగా ఉంది, వోకల్స్, ట్రిబుల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సోనీ నుంచి కావాలి అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది LG S40T సౌండ్ బార్. ఇది రెగ్యులర్గా 15,000 అలా ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 12,000 రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో 300 వాట్ అవుట్పుట్తో సో డీసెంట్గా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 300 వాట్ అయినా కానీ డెఫినెట్గా మీరు ఆ లౌడ్నెస్ అయితే ఫీల్ అవుతారు. చాలా మంచి ఆప్షన్. ఇన్ కేస్ సోనీయే కావాలనుకుంటే S20Rకి వెళ్ళండి, అదర్వైజ్
ఎల్జీలో ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ 15,000 బడ్జెట్ పైనకి వెళ్తే సామ్సంగ్ నుంచి 370 వాట్ 650D XL సౌండ్ బార్. ఇది 3.1 ఛానల్ సౌండ్ బార్, డాల్బీ డిజిటల్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ ఈవెన్ దో శాటిలైట్ స్పీకర్స్ లేకపోయినప్పటికీ చాలా మంచి వర్చువల్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సౌండ్ స్టేజ్ డెఫినెట్గా చాలా ప్రీమియంగా ఉంది. మన ఛానల్లో రివ్యూ అయితే ఇంకా పబ్లిష్ అవ్వలేదు, మన దగ్గర ఉంది, ఇంకా టెస్ట్ చేస్తున్నాను. సో ఫెస్టివల్ వేరే వేరే ఆఫర్ వీడియోస్ వల్ల అయితే డిలే అయింది. నిజానికి పడి ఉంటే ఇంకా బాగుండేది, బాగా రీచ్ అయ్యేది. ట్రై చేస్తాను సేల్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే రివ్యూ పబ్లిష్ చేయడానికి. అసలే డిసప్పాయింట్ అవ్వరు, 17,000 అలా ఉంటుంది. బట్ ఈ సెల్లో నేను అనుకోవడం 15,000కి దగ్గరగా రావచ్చు. ఆ ప్రైస్ లో బెస్ట్ ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా వస్తుంది దీంట్లో. దీనికే శాటిలైట్ స్పీకర్స్ వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఈ బడ్జెట్లో సామ్సంగ్ అయితే విత్ శాటిలైట్ స్పీకర్స్ ఇవ్వదు. నెక్స్ట్ ఇది జబ్రానిక్ జూక్ బార్ 9850 మోడల్. రెగ్యులర్గా 26,000 ఉంటుంది, బట్ ప్రీవియస్లీ 20,000కి దగ్గరగా వచ్చింది ఆఫర్స్లో. ఈ సేల్లో కూడా అదే ప్రైస్ రేంజ్లో రావచ్చు. 2 సబ్ ఊఫర్స్తో వస్తుంది. ఒక్కొక్క సబ్ ఊఫర్ మనకి 110 వాట్తో ఉంటుంది. మొత్తం 725 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్గా ఉంటుంది అండ్ బేస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. పెద్ద హాల్ ఉండి సో మంచి థియేటర్ లైక్ లౌడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ సౌండ్ బార్ మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో కూడా వస్తుంది, అదైతే మంచి విషయం. అండ్ నెక్స్ట్ ది సోనీ HT-S40R. సేమ్ ఇదే ప్రైస్ రేంజ్ లో వస్తుంది. 25,000-26,000 ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్ తో 21,000-22,000 వస్తుంది. 600 వాట్ RMS అవుట్పుట్ తో 5.1 ఛానల్ తో వస్తుంది. అండ్ విత్ శాటిలైట్ స్పీకర్స్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే సరౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ 600 వాట్ అయినప్పటికీ మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అంత లౌడ్గా అనిపించలేదు, ఎందుకంటే వేరే 600 వాట్ ఉన్న సౌండ్ బార్స్ నేను టెస్ట్ చేశాను, వాటితో కంపేర్ చేస్తే కొంచెం లౌడ్నెస్ పరంగా తక్కువ ఉంది. బట్ సౌండ్ సిగ్నేచర్ మాత్రం చాలా బాగుంది అండ్ బేస్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి. డెఫినెట్గా సోనీ నుంచి మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ LG 65TR. ఇది నా ఫేవరెట్. నిజానికి సోనీ S40R కంటే నాకు పర్సనల్గా, ఎందుకంటే రెండు ఒకేసారి టెస్ట్ చేశాను, నాకు ఈ 65TR చాలా బాగా నచ్చింది సౌండ్ క్వాలిటీ పరంగా. ఒక సాంగ్స్ వినేటప్పుడు బేస్ ఒకటే నాకు S40Rలో బెటర్గా అనిపించింది, బట్ మూవీస్ చూసేటప్పుడు మాత్రం నాకు ఓవరాల్గా LG 65TR చాలా లౌడ్గా ఉంది. అండ్ థియేటర్ లైక్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. అండ్ అది కంప్లీట్లీ వైర్లెస్ కూడా, శాటిలైట్ స్పీకర్స్. అండ్ రెగ్యులర్గా 25,000, 22,000 ఉంటుంది, బట్ ఈ ఆఫర్స్లో బిలో 20,000లో వచ్చే అవకాశం ఉంది. బిలో 20,000లో వస్తే అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. ఎలాంటి డౌట్ లేకుండా బిలో 20,000కి వస్తే ఎత్తేసేయండి. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది 65TRది. అండ్ అంతేకాకుండా సోనీ HT-S40Rతో ఈ 65TRతో కంపారిజన్ వీడియో కూడా సపరేట్గా చేశాను విత్ శాంపిల్స్. ఒకసారి చూడకపోతే ఆ వీడియోస్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకొని 30,000 వరకు వెళ్తే నెక్స్ట్ ఆప్షన్ మనకి LG నుంచి SQ75TR. ఇది పర్సనల్గా నేను మా ఇంట్లో కాదు, నా బెడ్రూమ్లోనే వాడుతున్నాను. ఇంట్లో ఏదో హాల్లో చిన్నది పెట్టేశాను అనుకోండి. సో ఏ లేటెస్ట్ OTT థియేటర్లో మూవీ చూసి కొన్ని సంవత్సరాలు అయింది, అన్ని OTTలోనే. సో ముందు టీవీ అండ్ ఈ సౌండ్ బార్ పెట్టుకొని అయితే చూస్తున్నాను. నా ప్రైమరీ సౌండ్ బార్ LG SQ75TR. సో నేను కొన్నప్పుడే 28,000కి కొన్నాను, అది జనవరి ఆఫర్స్లో. అండ్ ఇప్పుడు కూడా బిలో 30,000లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండడం 35,000-38,000 అలా ఉంటుంది రెగ్యులర్గా. బట్ బిలో 30,000లో 600 వాట్ RMS అవుట్పుట్తో 5.1 ఛానల్తో వస్తుంది. ఒక అప్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది, బట్ అదంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదనుకోండి. బట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. ఏదైతే 65TR ఉంటుందో, సో మనం ఇందాక మాట్లాడుకున్నామో అది ఇది సేమ్ ఉంటాయి, కాకపోతే ఇందులో అడిషనల్గా ఒక అప్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది. అండ్ అందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు, ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ చాలామంది ఈ 75TR LG SP80 మధ్య కంపారిజన్ ఏది బెటర్ అని అయితే అడుగుతున్నారు. సౌండ్ స్టేజ్, సౌండ్ సిగ్నేచర్ LG SP80లో కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ సరౌండ్ అండ్ థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ మనకి 75TRలో ఉంటుంది, ఎందుకంటే డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్తో ఉంటుంది కాబట్టి. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే చాలామంది LG SP80 అడుగుతున్నారు ఇప్పటికీ. ఆ రివ్యూ వీడియో కింద మీ దగ్గర ఉంటే కొంటామంటున్నారు. సో అది డిస్కంటిన్యూ అయిపోయింది, స్టాక్ అయితే రావట్లేదు. సో దాని మీద ఆశలు వదిలిపెట్టుకోండి, వచ్చే అవకాశాలు అయితే లేవు. అండ్ అన్డౌటెడ్లీ బిలో 30,000లో విత్ డాల్బీ అట్మాస్ బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది LG SQ75TR. ఈ ఆఫర్స్లో వదలకండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే 35,000 రేంజ్లో సోనీ HT-S500RF. రెగ్యులర్గా 40,000 వరకు ఉంటుంది, బట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ 30,000, 32,000 ఆ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1000 వాట్ అవుట్పుట్తో వస్తుంది, చాలా లౌడ్గా ఉంటుంది. అండ్
ఎంత పెద్ద హాల్ అయినా మీకైతే చాలా బాగా సరిపోతుంది. సౌండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. సోనీ నుంచి కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది డాల్బీ డిజిటల్ సపోర్ట్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. ఇంకా 50,000 నుంచి 1,00,000 మధ్య ఉన్న ప్రీమియం సౌండ్ బార్ ఆప్షన్స్ చూస్తే బోస్ స్మార్ట్ సౌండ్ బార్ 58,000 అలా ఉంటుంది బ్యాంక్ డిస్కౌంట్తో. సో 45 వరకు అయితే రావచ్చు ఈ ఆఫర్స్లో. సో 2.1 ఛానలే, శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉండవు, డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బోస్ నుంచి కావాలి అనుకుంటేనే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే బోస్ సర్వీస్ ఇండియాలో అంతంత మాత్రంగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రీమియం సౌండ్ బార్ ఆప్షన్ చూస్తే సామ్సంగ్ HW-Q990D XL సౌండ్ బార్. ఇది ఉండడం అయితే 90,000 ఉంది, బట్ ఆఫర్స్ టైంలో ఒక 15 నుంచి 20,000 తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కాసేపు ఇంకొంచెం ఎక్కువే తగ్గవచ్చు కాసేపటి కోసం. అలాంటి సడన్గా లూట్ డీల్ ఏదైనా వస్తే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఇది 11.1.4 ఛానల్తో వస్తుంది, 656 RMS అవుట్పుట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్. ఇంకా మీరు థియేటర్లానే ఫీల్ అవుతారు అన్డౌటెడ్లీ. ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే ఇది నా పర్సనల్ చాయిస్, సామ్సంగ్ Q990D XL. సో అన్డౌటెడ్లీ బెస్ట్ హోమ్ థియేటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 90,000 ఉంటుంది, బట్ నేను చెప్పినట్టు 15-20,000 ఇంకొంచెం ఎక్కువ తగ్గచ్చు సడన్గా. సో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో డీల్ లైవ్ అవ్వగానే నేనైతే అక్కడ అప్డేట్ చేస్తాను. అండ్ ఇది కాకుండా JBL బార్ 1000 Pro కూడా మనకి సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇది కూడా హ్యూజ్ డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సడన్గా ప్రైస్ డ్రాప్ అయితే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. బట్ నా పర్సనల్ చాయిస్ ఈ JBL బార్ 1000 Proతో కంపేర్ చేస్తే సామ్సంగ్ Q990DA బెటర్ ఆప్షన్, అదే ప్రిఫర్ చేయండి అంత బడ్జెట్ పెట్టే వాళ్ళు అయితే. సో ఇవి 5,000 నుంచి 1,00,000 మధ్య ఈ ఆఫర్స్లో మనం కన్సిడర్ చేయగలిగే బెస్ట్ సౌండ్ బార్ ఆప్షన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ సౌండ్ బార్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.